ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు మరికొన్ని సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను అడిగిన క్వశ్చన్ అయితే చూద్దాం. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ హంగ్రీ నౌ. ఐ యామ్ హంగ్రీ నౌ అంటే ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది అని. ఏమైనా పర్లేదు, దీన్నే నో మ్యాటర్ వాట్. నో మ్యాటర్ వాట్ అంటే ఏమైనా పర్లేదు అని. సైగలు చెయ్యకు, దీన్నే డోంట్ మేక్ జస్టర్స్. డోంట్ మేక్ జస్టర్స్ అంటే సైగలు చెయ్యకు అని. నాకు కూడా ఇస్తావా ఇలా అడుగుతాం కదా. దీన్నే విల్ యూ షేర్ విత్ మీ. విల్ యూ షేర్ విత్ మీ అంటే నాకు కూడా ఇస్తావా అని. కనీసం దీన్ని చెయ్యు, కనీసం దీన్ని చేయండి అంటే ఎట్లీస్ట్ డూ దిస్. ఎట్లీస్ట్ డూ దిస్ అంటే కనీసం దీన్ని చెయ్యు అని. నాకు వేరే పనులు ఉన్నాయి, దీన్నే ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ. ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ అంటే నాకు వేరే పనులు ఉన్నాయి అని. ఈ రోజును నాశనం చెయ్యొద్దు ఇలా అంటాం కదా. దీన్నే డోంట్ రూయిన్ దిస్ డే. డోంట్ రూయిన్ దిస్ డే అంటే ఈ రోజును నాశనం చెయ్యొద్దు అని. ప్రక్రియను వేగవంతం చెయ్యండి, ప్రాసెస్ని వేగవంతం చెయ్యండి, ఏదైనా పనిని వేగవంతం చెయ్యండి ఇలా అంటాం కదా. దీన్నే స్పీడ్ అప్ ది ప్రాసెస్. స్పీడ్ అప్ ది ప్రాసెస్ అంటే ప్రక్రియను వేగవంతం చెయ్యండి అని. దయచేసి మాట్లాడండి, దీన్నే స్పీకప్ ప్లీజ్. ప్లీజ్ స్పీకప్ అంటే దయచేసి మాట్లాడండి అని. ఆమె నా పక్కన కూర్చుంది, దీన్ని షీ ఈజ్ సిట్టింగ్ బిసైడ్ మీ. షీ ఈజ్ సిట్టింగ్ బిసైడ్ మీ అంటే ఆమె నా పక్కన కూర్చుంది అని. పక్కన అంటే బిసైడ్ అని. నెక్స్ట్ వన్, ఫోన్ ఎత్తండి, దీన్నే పికప్ ది ఫోన్. పికప్ ది ఫోన్ అంటే ఫోన్ ఎత్తండి అని. ఆమె అతని కంటే చాలా బాగుంది, దీన్నే షీ ఈజ్ మచ్ బెటర్ దాన్ హిమ్. షీ ఈజ్ మచ్ బెటర్ దాన్ హిమ్ అంటే ఆమె అతని కంటే చాలా బాగుంది అని. ఇది చాలా బాగుంది ఇలా అంటాం కదా. దీన్నే దిస్ ఈజ్ ఫెంటాస్టిక్. దిస్ ఈజ్ ఫెంటాస్టిక్ అంటే ఇది చాలా బాగుంది అని. మీ దంతాలు ఇప్పుడు ప్రకాశవంతంగా ఉన్నాయి. మీ దంతాలు ఇప్పుడు మెరుస్తూ ఉన్నాయి. మీ పళ్ళు ఇప్పుడు మెరుస్తూ ఉన్నాయి ఇలా అంటాం కదా. దీన్నే యువర్ టీత్ ఆర్ బ్రైటర్ నౌ. యువర్ టీత్ ఆర్ బ్రైటర్ నౌ అంటే మీ దంతాలు ఇప్పుడు ప్రకాశవంతంగా ఉన్నాయి అని. మనం ట్రిప్కి వెళ్దామా ఇలా అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్తో. దీన్నే షాల్ వి గో ఫర్ ఏ ట్రిప్. షాల్ వి గో ఫర్ ఏ ట్రిప్ అంటే మనం ట్రిప్కి వెళ్దామా అని. నాకు డ్యాన్స్ ఎలా చేయాలో తెలియదు, దీన్నే ఐ డోంట్ నో హౌ టు డ్యాన్స్. ఐ డోంట్ నో హౌ టు డ్యాన్స్ అంటే నాకు డ్యాన్స్ ఎలా చేయాలో తెలియదు అని. అతను బాగా పాడతాడు, దీన్నే హీ సింగ్స్ వెల్. హీ సింగ్స్ వెల్ అంటే అతను బాగా పాడతాడు అని. వెంటనే ప్లాన్ చేద్దాం, దీన్నే లెట్స్ ప్లాన్ ఇట్ రైట్ అవే. లెట్స్ ప్లాన్ ఇట్ రైట్ అవే అంటే వెంటనే ప్లాన్ చేద్దాం అని. వారు ఈ సంవత్సరం దారుణంగా ఆడారు, దీన్నే దే ప్లేడ్ వర్స్ దిస్ ఇయర్. దే ప్లేడ్ వర్స్ దిస్ ఇయర్ అంటే వారు ఈ సంవత్సరం దారుణంగా ఆడారు అని. దారుణం అంటే వర్స్ అని. నెక్స్ట్ వన్, నీకు ఏమైంది,
దీన్ని వాట్ హ్యాపెన్ టు యూ, వాట్ హ్యాపెన్ టు యూ అంటే నీకు ఏమైంది అని. వాదించకు, దీన్నే డోంట్ ఆర్గ్యూ, డోంట్ ఆర్గ్యూ అంటే వాదించకు అని. ట్రిప్కి ఈ నెల సరైనది, దీన్నే దిస్ మంత్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ది ట్రిప్, దిస్ మంత్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ది ట్రిప్ అంటే ట్రిప్కి ఈ నెల సరైనది అని. కొట్టుకోవద్దు, ఇలా పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, దీన్నే డోంట్ ఫైట్, డోంట్ ఫైట్ అంటే కొట్టుకోవద్దు అని. అది బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అయి ఉండాలి, ఇలా అనుకుంటూ ఉంటాం కదా, దీన్నే ఇట్ షుడ్ బి ఏ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్, ఇట్ షుడ్ బి ఏ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అంటే అది బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అయి ఉండాలి అని. మనకు దీనికి సుమారు 10,000 ఖర్చు అవుతుంది, ఇలా అనుకుంటాం కదా, దీన్ని ఇట్ విల్ కాస్ట్ us అరౌండ్ 10,000 రూపీస్, ఇట్ విల్ కాస్ట్ us అరౌండ్ 10,000 రూపీస్ అంటే మనకు దీనికి సుమారు 10,000 రూపాయల ఖర్చు అవుతుంది అని. నేను జాకెట్ వేసుకున్నాను, ఇలా అంటాం కదా, దీన్ని ఐ పుట్ ఆన్ ది జాకెట్, ఐ పుట్ ఆన్ ది జాకెట్ అంటే నేను జాకెట్ వేసుకున్నాను అని. అదే నేను జాకెట్ తీసేసాను అంటే ఐ టుక్ ఆఫ్ ది జాకెట్, ఐ టుక్ ఆఫ్ ది జాకెట్ అంటే నేను జాకెట్ తీసేసాను అని. నేను గోడ పైకి వచ్చాను, దీన్ని ఐ గాట్ ఆన్ ది వాల్, ఐ గాట్ ఆన్ ది వాల్ అంటే నేను గోడ పైకి వచ్చాను అని. అదే నేను గోడ దిగాను అంటే ఐ గాట్ ఆఫ్ ది వాల్, ఐ గాట్ ఆఫ్ ది వాల్ అంటే నేను గోడ దిగాను అని. ఇంకా శాంతించు, ఇలా అంటాం కదా, దీన్నే కూల్ యువర్ చెస్ట్, కూల్ యువర్ చెస్ట్ అంటే ఇంకా శాంతించు అని. లే, మనం ఎవరినైనా కూర్చున్న వాళ్ళని లే, లెగు, లేవు ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్, ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, don't forget to like and share. And I will come up with the new interesting and useful video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.